ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ కోకోనట్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందులో చిన్న పట్టా ముక్క అలాగే 2 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను, మీరు కావాలంటే గిన్నె కూడా పెట్టుకోవచ్చు. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక టెంకాయని తీసుకొని కొబ్బరిపాలు తీసి పెట్టుకున్నాను, దాన్ని పోసేసుకున్నాను అనమాట. కొబ్బరిపాలు ఇలా మరుగొచ్చేటప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. పాలు ఉడికేలోపు ఇందులో రుచికి సరిపడే ఉప్పు, కాస్త కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇందులో రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నేను వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. 1 కప్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ నేను తీసుకున్నాను. కరెక్ట్గా ఉంటుంది. కొన్ని రైసెస్కి 2 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. సో ఈ రైస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టుకున్నాక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కోకోనట్ రైస్ అనేది ఈజీగా రెడీ చేసేసుకున్నాం. ఈజీ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఏదైనా మసాలా కర్రీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.